श्री राधे राधे मिल्क सेंटर। हमारे पास शुद्ध दही, दूध, घी, खोआ, श्रीखंड, बासुंदी, पनीर और स्वादिष्ट मिठाइयाँ मिलेंगी। शादी समारोह और पार्टी के लिए संपर्क करें। हमारा पता है स्टेट बैंक के बाजू में, मेन रोड, बेला। प्रोफाइटर सन्नी उर्फ अभिलाष गौड़। मोबाइल नंबर है हमारा 7989676718 और दूसरा नंबर है 8886797235। नमस्कार, माय मावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूँ प्रफुल्ल धाड़वे। दर्शकों, आज जैनत मंडल में AITUC BOC भवन निर्माण कारीगरों का समावेश हुआ। AITUC राष्ट्र के सेक्रेटरी ने कहा कि सभी कर्मियों को एक यूनियन की ज़रूरत है। यूनियन बनाने का आदेश दिया और कहा कि अगले 8 तारीख को जैनत में महासभा आयोजित किया जाएगा और उनका कहना है कि सभी कार्मिक लोग इसमें शामिल रहे। ऐसा कहते हुए झंडा फहराया। धन्यवाद, आप आगे बने रहे माय मावली हिंदी समाचार में। మనమందరం విడిపోయినాం. నీదొక పార్టీ, నాదొక పార్టీ, నీదొక కులం, నాదొక కులం, నీదొక మతం, నాదొక మతం. కానీ ఏ ఏమంటది? మనది కార్మికులం. మనది ఏ కులం? కార్మిక కులం. మన కులమే కార్మికులం, మన మతమే కార్మికులం. అవుతే మనం ఐకమత్యం ఉంటాం. అందుకొరకే మన AITUC మన అంతా కార్మికులం, మనమందరం భారతీయులము, మనం కార్మికులము. మనకు భేదభావాలు లేవు. అందరు మన కార్మికులు అంటే అన్నదమ్ములు, ఒకే కుటుంబం అని అంటది AITUC. అప్పుడే మనం ఏదైనా సాధించుకుంటాం. 55 కోట్లు మేము కార్మికులం అంటే ఏ గవర్నమెంట్ అయినా దిగిపోతుంది, ఏ గవర్నమెంట్ అయినా పడిపోతుంది. ఈరోజు కేంద్రంలో బీజేపీ సర్కార్ నది. బీజేపీ సర్కారు మెజార్టీ రాలే అన్నాడు. నాకు 400 సీట్లు అన్నాడు. 240కే పంపించేసేసాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తేనే గవర్నమెంట్ ఉంటుంది, నితీష్ కుమార్ సపోర్ట్ చేస్తేనే గవర్నమెంట్ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసాడు పోలవరం. నాకు AITUC జిందాబాద్. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. జైనత్ మండల భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. ఆవాజ్ దో, ఆవాజ్ దో. AITUC జిందాబాద్, 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 జిందాబాద్. జైనత్ మండల BOC కార్మికుల ఐక్యత. జైనత్ మండల BOC కార్మికుల ఐక్యత. ఆవాజ్ దో. గవర్నమెంట్కి మేము ఈరోజు డిమాండ్ ఏం చేస్తున్నామంటే ఈ ఐడెంటిటీ కార్డు ఏదైతే లేబర్ కార్డు ఇస్తుండ్రో, లేబర్ కార్డులకు 5 నెలలు, 5 సంవత్సరాలు, 1 సంవత్సరం రెన్యువల్ అని పెట్టద్దు. ఒకసారి ఇచ్చినామంటే లైఫ్ లాంగ్ ఇచ్చాలి. ఆ లైఫ్ లాంగ్ ఇచ్చిన తర్వాత ఆయన దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ ఇసుకోవాలి. ఉన్నాడా, చనిపోయిందా అనే సర్టిఫికేట్. చాలామంది ఇప్పుడు పెన్షన్లు వాటిని తీసుకున్నప్పుడు లైఫ్ సర్టిఫికేట్ పెట్టారు. లైఫ్ సర్టిఫికేట్ రెన్యువల్ అనేది మాట ముచ్చట ఉండదు. ఒకసారి కార్డు ఉన్నాయంటే వాళ్ళకు ఇది మన ముఖ్యమైన డిమాండ్తో మనం ముందు నడుస్తుంది. ఇంకొకటి ఏమంటే చనిపోతే, అంటే ప్రమాదవశాత్తు చనిపోతే, అంటే పని చేసేటప్పుడు పడి చనిపోతే ఆయనకు ఇప్పుడు మనం 6,30,000 ఇస్తున్నాం. మనం ఇప్పుడు 10 లక్షలు డిమాండ్ చేస్తున్నాం. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్. అట్లనే ప్రమాదంలో చేతులు కాళ్ళు పోతే 3 లక్షలు ఇస్తుంది. మనం దాన్ని 5 లక్షలు డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇంట్లో చనిపోతే AITUC భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. జైనత్ మండల భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. AITUC జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. ఆవాజ్ దో, ఆవాజ్ దో. AITUC జైనత్ మండల భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. జైనత్ మండల భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. आवाज दो, आवाज दो. AITUC जिंदाबाद, 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 जिंदाबाद.                                                                                  ఈరోజు 20 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
జైనత్ మండల భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీసీ అనుబంధము సమావేశం జరిగింది. మండల సమావేశం జరిగింది. వినాయక్ గారి అధ్యక్షతన జరిగింది. ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి శిరదేవేంద్ర గారు, మండల కార్యదర్శి వై ఆశన్న గారు, తర్వాత గ్రామ పంచాయతీల నుండి కార్మిక నాయకులు కార్మికులు రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చర్చ ఏం జరిగిందంటే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి చట్టము తూచా తప్పకుండా అమలు కావాలి. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు ఏదైతే వాళ్ళకు లేబర్ కార్డు లేదో వాళ్లకు లేబర్ డిపార్ట్మెంటు వాళ్ళకు లేబర్ కార్డులు మంజూరు చేయాలి. అదేవిధంగా 6 నెలల నుంచి కంప్యూటర్ పనిచేయలేదు, కంప్యూటర్ పనిచేయనందుకు ఈ లేబర్ కార్డులు అప్డేట్ కాలేదు, రెన్యువల్ కాలేదు, ఆ సమస్య కూడా పరిష్కారం చేయాలని ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏదైతే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి సెస్ ఏదైతే 1% వసూలు చేస్తుండో ఆ పర్సెంట్ 2%గా పొడిగించాలని, అదేవిధంగా ఈ యొక్క లేబర్ కార్డులది రెన్యువల్ అనేది తీసేయాలి. లేబర్ కార్డులకు రెన్యువల్ ఉండద్దు. ఈ రెన్యువల్ ఉండు కారణంతో ఏమవుతుందంటే రెన్యువల్ ఏదైతే అనుకోకుండా చేయని పరిస్థితుల్లో ఈ మన కార్మికులకు దాని ఫలితం రావడం లేదు. సంక్షేమ చట్టం ఉండి కూడా లేకున్నట్టే అది ఉంటుంది. కాబట్టి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము, అసలు రెన్యువలే ఉండద్దు. ఒకసారి కార్డు ఇచ్చిన తర్వాత లైఫ్ సర్టిఫికేట్ ఇసుకోండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చనిపోయిన వాళ్లకు సంక్షేమ చట్టం ప్రకారము ఇప్పుడు 6 లక్షలు ఇస్తుండో దాన్ని 10 లక్షలు చేయాలని, అదేవిధంగా ప్రమాదంలో ఏదైతే అంగవైకల్యం అవుతుందో వాళ్లకు 3 లక్షలు ఇస్తుండో 6 లక్షలు చేయాలని, అదేవిధంగా సహజ మరణమైన వాళ్ళకు 1,30,000 ఇస్తుండో దాన్ని 3 లక్షలు చేయాలని ఈ విధంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ డిమాండ్లతోటి ఈ నెల 8వ తేదీన జైనత్ మండలంలో జైనత్ మండల భవన నిర్మాణ కార్మిక సంఘము ఏఐటీసీ మండల మహాసభలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి గ్రామం నుండి ప్రతి గ్రామ పంచాయతీ నుండి భవన నిర్మాణ కార్మికులు ఎందరటు ఉన్నారో అందరూ ఈ మహాసభకు హాజరు కావాలని ఈరోజు తెలియజేస్తున్నాం. ఏఐటీసీ జైనత్ మండల బిఓసి కార్మికుల ఐక్యత, జైనత్ మండల బిఓసి కార్మికుల ఐక్యత. ఏఐటీసీ జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. आवाज दो, आवाज दो. ఏఐటీసీ జైనత్ మండల బిఓసి కార్మికుల ఐక్యత, జైనత్ మండల భవన నిర్మాణ కార్మికుల ఐక్యత.